హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలలో మార్పులకు కారణమవుతుంది. ఇక సెప్టెంబర్ 23వ తేదీన చాలా పవర్ఫుల్ అయిన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూడవలసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 23వ తేదీన కన్యరాశిలోకి బుధగ్రహం ప్రవేశం జరిగినప్పుడు భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశిలో అయినా బుధుడు కేంద్ర స్థానాలలో 1, 4, 7, 10 స్థానాలలో ఉచ్చ స్వక్షేత్రాలలో ఉన్నప్పుడు భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మిథున రాశి జాతకులు తమ సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించే లబ్ధిని పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థానాలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు చదువులో రాణిస్తారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. భద్ర మహాపురుష రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతమవుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. భౌతిక సుఖాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కన్యరాశి ఈ రాశిలో రాశి అధిపతి అయిన బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కన్యరాశి వారి సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సామాజికంగా గుర్తింపును పొందుతారు. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో బుధుడు ఉచ్చస్థితిలో ఉండబోతున్న కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వీరి వృత్తి జీవితం అంచనాలకు మించి పురోగతి చెందుతుంది. వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగానే పరిష్కారం అవుతాయి. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం. ధనస్సు రాశి వారికి ఈ రాశిలో దశమ స్థానంలో బుధుడు ఉచ్చస్థితిలో ఉన్న కారణంగా లబ్ధి జరుగుతుంది. ధనుసు రాశి జాతకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.